రంగా గారిని వంశీని ఇద్దరిని ఒకే విధంగా పోల్చావు కాబట్టి వల్లభనేని వంశీ చేసిన తప్పులకి లోపడేరా? మీలాగా అక్రమంగా అరెస్ట్ చేశారా? చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్, కొల్లు రవీంద్రరావు అక్రమ అరెస్టు, అచ్చెన్నాయుడు గారిది అక్రమ అరెస్టు, బీసీ జనార్దన్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు, ఈ వంశీ అనేవాడు అక్రమ అరెస్టా? వంశీని అరెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎంతవరకు వచ్చి చూసారా? కుటుంబం కూడా చీ కొట్టుకునే వ్యక్తి వంశీ అంటే అంత మాట్లాడాడు. అలాంటి వారికి నువ్వు సపోర్ట్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద నాయకులతో ఈ వంశీని పోల్చావు. అసలు వంశీ కొడాలి నాని పేరు నాని మాట్లాడిన మాటలు విన్నారా? అసలు వంశీ కొడాలి నాని మేము లేస్తే మంచోళ్ళం కాదు, మేము లేస్తే మంచోళ్ళం కాదు, పొంగల మల్లని కట్టేని ఒకటి ఉండేది, వారికి 2 కాళ్ళు ఉండవు. నేను లేస్తే మంచోడిని కాదు అని రోడ్డు చూసి డెకరేషన్ చేసేవాడు. ఒకరోజు నాలాంటి వాడు వెళ్ళి అసలు నగరబాబు ఏంటంటే వాడికి 2 కాళ్ళు లేవు. అలాంటి వాళ్ళు వీళ్ళు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎలాగా మీరే మాట్లాడేది వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వం పడిపోయిందంట. వంశీకి ఏం జరిగితే ఏమందో చెప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అందగాడు కదా, అన్నమైన ఫోటో వికృత రూపం వంశీది. తలకు రంగు వేషాలు పెట్టుకొని, కల్వేడు పెట్టుకొని, మేకప్ వేసుకొని ఉండేవాడు. జైల్లో వెళ్ళి కుదరవు కదా, అసలు రూపం బయటపడింది. చూస్తున్నారు కదా వంశీ గురించి ఏమంటున్నారో తెలుగు ప్రజలందరూ. వికృత రూపం వంశీది అని సోషల్ మీడియాలో వాటిలో పెడుతున్నారుగా. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ అమ్మగారు ఎలా నచ్చాడో మరి అర్థం కావట్లమ్మా. నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటలు పేరుని కానీ నువ్వు ఒక బియ్యం దొంగవి. ముందు నీ కేసు ఏంటో చెప్పు, లేదా నీ కేసు మీద పబ్లిక్ గా చర్చకు రా, మాట్లాడదాం. అంతేగాని నువ్వు దొంగవని మిగతా దొంగలను